హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ గ్యాజెట్స్. ఈరోజు మనమైతే కొత్త గ్యాజెట్ వచ్చాము. ఈరోజు మనమైతే ఫ్లిప్కార్ట్లో నుంచి అయితే మనమైతే ఈ గ్యాజెట్ని అయితే ఆర్డర్ చేసాము. ఈ గ్యాజెట్ అయితే మనకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనమైతే దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇదైతే నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. దీని ప్రైస్, దీని కాస్ట్ మొత్తం అయితే నేనైతే ఈరోజు మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే గైస్ గ్యాజెట్ వచ్చేసి మనమైతే బాక్స్లో అయితే ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇవే అనమాట గైస్ మన గ్యాజెట్ వచ్చేసి. ఇది ఆటో ఆన్ మోషన్ సెన్సార్ హోల్డర్ గైస్. ఇదైతే చూసారు కదా, మేడ్ ఇన్ ఇండియా. అండ్ ఈ ప్రోడక్ట్ మీద అయితే మనకైతే 1 year వారంటీ అయితే ఉంటుంది. ఇది మెయిన్ యూజ్ వచ్చేసి సేవ్ ది ఎనర్జీ. ఇదైతే మనం అయితే ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా గైస్, ప్రోడక్ట్ అయితే ఈ విధంగా అయితే మనకైతే కనిపిస్తుంది. మనం ఏం చేయాలంటే, ఇదైతే సెన్సార్ అనమాట. మనకి ఇక్కడైతే టైం ఉంటుంది. మనం ఇక్కడైతే టైమర్ సెట్ చేసుకోవచ్చు. అంటే 1 minute ఆఫ్ కావాలో లేదంటే 2 minutes ఆఫ్ కావాలో అనేది టైమర్ అయితే మనం ఇక్కడైతే సెట్ చేయొచ్చు గైస్. ఇదైతే ఇక్కడ మనకైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇది మామూలుగా బల్బ్ తీసేసి దీనికి ఆ బల్బ్ని ఇక్కడ కనెక్ట్ చేసేసి నెక్స్ట్ ఈ ఆ హోల్డర్కి ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ మనమైతే ఈ సెన్సార్కి బల్బ్కి మనమైతే కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాలి. చూసారు కదా, లైట్ విత్ స్విచ్ ఆఫ్ వెన్ నో మోషన్ ఈజ్ డిటెక్టెడ్ ఆఫ్టర్ సెట్ టైం. ఓకే గైస్, ఇదైతే గైస్ మన ప్రోడక్ట్ అయితే ఈరోజు అయితే ఇదైతే సెన్సారు మీకు ఆల్రెడీ అయితే చూపించాను. మనం ఇది ఎలా యూజ్ చేయాలి, ఏంటిది, దేనికి వల్ల మనకి అవసరం అనేది మీకు ఈరోజు అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను గైస్. దీని ప్రోడక్ట్ పేరు వచ్చేసి ఆటో ఆన్ సెన్సార్ హోల్డర్ మోషన్. 230 watts అయితే రావడం జరుగుతుంది. అండ్ 50 Hz 0.3 volts. మేడ్ ఇన్ ఇండియా గైస్. ఈ ప్రోడక్ట్ అయితే మేడ్ ఇన్ ఇండియా. ఇది ఇక్కడైతే మనకైతే బల్బ్ పెట్టుకునేదానికి సాకెట్ అయితే ఇక్కడికి ఇచ్చాడు. ఇదైతే మన హోల్డర్కి ఇన్సర్ట్ చేయాలి. ఇది ఏమనంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఆ రూమ్లోకి ఎంటర్ అయితేనే ఆ బల్బ్ అయితే సెన్సార్ అయితే సెన్స్ చేసి ఆ బల్బ్ అయితే ఆన్ అవ్వడం జరుగుతుంది గైస్. దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే, బై మిస్టేక్ మనమైతే స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళినా కూడా ఇది ఆఫ్టర్ 1 minute ఇదైతే ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వడం జరుగుతుంది గైస్. ఇదైతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ వచ్చేసి మనమైతే కరెంట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. అంతే గైస్, ఈ ప్రోడక్ట్ గురించి అయితే ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే మనమైతే బల్బ్ అయితే ఇన్సర్ట్ చేయాలి. మనమైతే బల్బ్ అయితే ఇన్సర్ట్ చేసి చూద్దాం. నేనైతే బల్బ్ అయితే తెచ్చాను. మనం బల్బ్ అయితే ఇన్సర్ట్ చేసి చూద్దాం. చూసారు కదా గైస్, ఈ బల్బ్ అయితే మనం ఇన్సర్ట్ చేసాము. నెక్స్ట్ అయితే మనమైతే హోల్డర్కి అయితే ఇదైతే మనమైతే ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ మనమైతే దీని అయితే కొంచెం దూరంలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇది సెన్సారు. నెక్స్ట్ ఇక్కడైతే మనమైతే టైం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనమైతే చెక్ చేద్దాం, ఇదైతే పని చేస్తుందా లేదంటే పని చేయడం లేదా అని అయితే మనమైతే చెక్ చేద్దాం. ఇదైతే మనకైతే మేడ్ ఇన్ ఇండియా, మన ఇండియా ప్రోడక్ట్ గైస్. ఇదైతే ఇప్పుడైతే మనమైతే ఎలా పనిచేస్తుంది ఏంటనేది వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ఇదైతే మనమైతే ఈ హోల్డర్కి అయితే ఇన్సర్ట్ చేసి చూద్దాము ఎలా పనిచేస్తుంది ఏంటో అనేది. ఈ హోల్డర్కి అయితే మనమైతే పెట్టేసాం గైస్, కానీ మనమైతే రివర్స్ అయితే పెట్టాము. ఒకసారి మళ్ళీ సెట్ చేసి మీకైతే చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అయితే నేనైతే సెట్ చేశాను. ఒకసారి చూడండి ఎలా సెట్ చేశాను అనేది. హోల్డర్కి అయితే సెట్ చేశాక మనమైతే కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇంకా అయితే ఇదైతే ఆన్లోనే అయితే ఉంది. ఒక నిమిషం అయితే మనం అయితే వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో.
మీకైతే ఆఫ్ అయ్యాకైతే చూపిస్తాను. అలాగే దాని తర్వాత డోర్ అయితే ఓపెన్ చేసి చూస్తాను. చూసారు కదా, ఇప్పుడైతే మనకైతే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇన్సైడ్కి వెళ్తున్నాం కదా, వెళ్ళేటప్పుడు చూద్దాం ఇది మనైతే సెన్స్ చేసి ఆన్ అవుతుందా లేదా కాలేదని మనకైతే తెలిసిపోతుంది. చూసారు కదా, మనం ఇట్లా వెళ్తూనే ఈ సెన్సార్ అనేది సెన్స్ చేసి ఇది ఆన్ అయింది గైస్. నెక్స్ట్ ఒక 4 మినిట్స్ అయితే మనం ఇక్కడైతే టైమింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు దీనికైతే. ఇంతే గైస్ ఈ గ్యాస్ గురించి అయితే. ఇదైతే మనకు చాలా యూస్ఫుల్ గ్యాస్. మనం దీనివల్ల అయితే మనం కరెంట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ గ్యాజెట్ ఎంత యూస్ఫుల్. ఈ మనం కరెంట్ని సేవ్ చేసుకోవచ్చు గైస్. ఒకవేళ మనమైతే బై మిస్టేక్ ఏదైనా స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయినా కానీ, ఒకవేళ మనం స్విచ్ ఆన్ చేయడం తెలియకపోయినా కానీ, ఇది మనకైతే బాత్రూమ్స్లోను అండ్ స్టెప్స్ లోనూ మనకైతే చాలా యూస్ఫుల్ అయితే జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా రావడం జరిగితే ఆటోమేటిక్గా ఇదైతే లైట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇదైతే ఆటో ఆన్ మోషన్ సెన్సార్ హోల్డర్ అయితే ఇదైతే మేడ్ ఇన్ ఇండియా గ్యాజెట్. మనకైతే ఇదైతే 1 year వారంటీ అయితే రావడం జరుగుతుంది. అండ్ మనకైతే ఫ్లిప్కార్ట్ సేల్ అయితే 600కి అయితే మనకైతే 2 products అయితే రావడం జరిగింది. ఇదైతే మంచి యూస్ఫుల్ గ్యాజెట్ అయితే చెప్తున్నాను. ఇది యాక్చువల్గా ఇది ఒక ప్రోడక్ట్ వచ్చేసి ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 599. అంత లేదన్నా ఇది ఒక 300 to 400 అయితే ఉండొచ్చు బయట షాప్స్లో అలా. ఇదైతే యూస్ఫుల్ గ్యాజెట్ అయితే చెప్తున్నాను గైస్. దీని కాస్ట్ వచ్చేసి నాకైతే 600 రూపీస్ అయితే పడింది గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి కొత్త గ్యాజెట్స్ అయితే మీ ముందరికి అయితే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.